మావోయిస్టుల రహిత ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నామని ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి ఇతర ప్రాంతాలకు మావోయిస్టులు వెడుతున్నారని, ఆ క్రమంలోనే పట్టుబడుతున్నారని తెలిపారు. మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్నామని, దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. లాస్ట్ ఆల్మోస్ట్ 2 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. లాట్ ఆఫ్ మూవ్మెంట్ ఛత్తీస్గఢ్ నుంచి లేకపోతే తెలంగాణ నుంచి ఏపీలో రావడానికి మావోయిస్ట్ చూస్తున్నారు. వి హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. వి వర్ కీపింగ్ ఏ కంటిన్యూస్ వాచ్. దాని సందర్భంగా ఒక ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆన్ 17th of November. నిన్న మార్నింగ్ సమ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ హెస్ హ్యాపెండ్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్. సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మా అండ్ 5 others have been neutralized. In continuation to that, on specific information, నిన్న నుంచి మావోయిస్ట్ కార్డర్స్ మీద ఎక్కడెక్కడ ఉన్నారా బ్రేక్ డౌన్ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు 50 members మావోయిస్ట్ have been arrested. వీళ్ళు 50 members ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ 5 districts నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. దిస్ పార్ట్ ఈస్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్ కి లేకపోతే పోలీస్ కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్ గా చేయడం జరిగింది. ఐ కాంప్లిమెంట్ ఆల్ మై ఆఫీసర్స్, దే ఆర్ విత్ మీ హియర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ police departments. First time probably in the history we could arrest so many people, important cadres at one time. State committee members, special zonal committee members 3. లాస్ట్ చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్ కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. DVCM divisional committee members 5, ఏరియా కమిటీ మెంబర్స్ 19, దెన్ ప్లాటూన్ మెంబర్స్ 23, టోటల్ 50. దీనిలో వెపన్స్ 45 weapons, ammunition 272 rounds, 20 pellets and 280 cartridges, 2 magazines, 4 knives, then 750 gram wire, communication equipment, Maoist literature అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు నిన్న ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు. సో దానికి మేము స్పెషల్ ఆపరేషన్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది. In continuation to the same operation. So those people are only people who are left out as of now, as per our information, and probably shortly we'll try to take them. Dillo, just to reiterate, I'll say this is one of the biggest specific int-based, very smooth execution from the field officers in the history of AP police and its professionalism. We did it and will continue to strive that AP becomes a Maoist free state. కొంతమంది నిన్న నాకు కూడా చెప్పారు. ఆ తర్వాత ఐ హావ్ సీన్ ఇన్ మీడియా దట్ హౌ మెనీ పీపుల్, సో మెనీ పీపుల్ కెన్ కమ్ అండ్ స్టే హియర్ అండ్ పోలీస్ ఈస్ నాట్ అవేర్. ఐ వుడ్ సే ఇట్స్ నాట్ కరెక్ట్. వీ హ్యాడ్ అవర్ ఇంటెలిజెన్స్, వీ వర్ కీపింగ్ ఇట్ ట్రాక్, వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ బికాస్ వీ వాంటెడ్ టు నో వాళ్ళు ఏమి చేయగలుగుతారు, వాళ్ళ ప్లాన్ ఏమి, ఎందుకు ఇక్కడ వస్తున్నారు, ఫ్యూచర్లో ఏమి ఎక్కడెక్కడ పోతారు, ఇవన్నీ దృష్టి వల్ల we were just keeping silent and observing everything. So I assure all people of Andhra Pradesh that AP police, our intelligence network, all we are alert. We are here to safeguard the state the best possible way. ఈ అరెస్ట్ వల్ల భయపడాలికి అవసరం లేదు. We'll see that whatever is happening, whatever we are doing, it's entire towards the goal to make again AP మావోయిస్ట్ ఫ్రీ. ఇప్పుడు కంటిన్యూస్లీ ఛత్తీస్గఢ్లో చాలా ప్రెషర్ నడుస్తున్నాయి. సో దానివల్ల అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే చోట్ల పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలని ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. సో ఇనిషియలీ దే ట్రై టు గో టు తెలంగాణ. అక్కడే లాస్ట్ ఫ్యూ వీక్స్ బిఫోర్ 2 మేజర్ కార్డర్స్ సరెండర్ అయ్యారు. సో ఎవరికి సరెండర్ ఇష్టం లేదు, ఈ మూవ్మెంట్ కంటిన్యూ చేయాలా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కార్డర్ సరెండర్ వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడే ఉంటే మాకు ఏదో హాని చేస్తారు. ఇంటర్నల్ రైవలరీ బేసికలీ. సో దానివల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్. దానిలో ఏపీ ఈజ్ 1, దెన్ ఒడిశా ఈజ్ 1, దెన్ ద అదర్ నైబరింగ్ స్టేట్స్. బికాస్ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళ ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి, మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతా, దానికి వాళ్ళు వస్తున్నారా. సో దాని పాఠంలో ఇనీషియలీ ఇనీషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏఓబీ ఏరియాలో పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలి. దానికి ప్లాన్లో ఉన్నారు. ఏం ఫిషీ ఏం లేదా.
ఎనీథింగ్ ఈజ్ దేర్, వీఆర్ హియర్ టు టెల్ యూ, వీ డోంట్ హ్యావ్ టు హైడ్ ఎనీథింగ్. జనరలీ ఇప్పుడు వాళ్ళు ప్లాన్ ఏమైంది నేను చెప్తున్నాను. ముందుకు వాళ్ళు ప్రొటెక్షన్ టీమ్కి పంపించి అండ్ దే వుడ్ లైక్ టు కమ్ హియర్. సో వాళ్ళు బందోబస్తు ముందుకు చేయడానికి కోసం వాళ్ళు ముందుకు పంపించారా మా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం.